నందిని వరలక్ష్మి దగ్గరికి వచ్చి మీ అమ్మ వాళ్ళని ఎంత ఉండమన్నా సరే ఇక్కడ ఉండలేదు వెళ్ళిపోయారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి వాళ్ళ అత్తయ్య అయితే వెళ్ళిపోనీలే ఇదేమైనా సత్రమా ఎవరు వస్తే వాళ్ళు వచ్చి తినేసి వెళ్ళిపోవడానికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మికి అయితే చాలా కోపం వచ్చి అత్తయ్య మీరేం మాట్లాడుతున్నారు, ఇదేమి సత్రం కాదు, అలాగని మీ బాబు సొమ్ము కూడా ఎవరం తినటం లేదు. మీ బాబునే అడగండి. ఆ విషయం మీకు అర్థమవుతుంది అని చెప్పేసి అయితే చాలా కసురుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న వరలక్ష్మిని అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం అత్తయ్య మీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకండి. అన్నీ తెలుసుకొని మాట్లాడండి. మీకు ఏమైనా కావాలి అని అనుకుంటే మీ బాబునే అడగండి. విష్ణు గారినే అడగండి. విష్ణు గారిని అడిగితే అంత నిజం తెలుస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్ళిపోవటంతో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే వాళ్ళ అత్తయ్య అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే మాట్లాడడం కాదు అత్తయ్య, మీ సొమ్ము ఎవరు దోచుకొని తినటం లేదు, మాకు తగింది మేము తింటున్నాము, అలాగని మీ బాబు సొమ్ము కూడా ఎవరు తినటం లేదు, మాది మేమే తింటున్నాము, ఆ విషయం విష్ణు గారికి తెలుసు, విష్ణు గారిని గట్టిగా అడిగితే మీ చెప్తారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. మీ నోటికి ఎంత వస్తే అంత వాగకండి అని చెప్పేసి అయితే గట్టిగా కసురుకుంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ this video, please like, share and subscribe friends.